ఏపీలో భారీ వర్షాలు, వరదలపై సీఎం చంద్రబాబు సమీక్ష. 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమావేశం. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలన్న చంద్రబాబు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు, ఎర్ర కాల్వ ఉగ్ర రూపం దాల్చడంతో నీట మునిగిన వరి పంట పొలాలు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు స్వల్ప ఇన్ఫ్లో. శ్రీశైలం నుంచి సాగర్కు తాగునీటి కోసం నీటిని విడుదల. తాగునీటి అవసరాల కోసం సాగర్ ప్రాజెక్టు నుంచి ఎడమ కాల్వకు నీటి విడుదల. ములుగు జిల్లాలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలు. తుపాకులగూడెం సమ్మక్క సాగర్ బ్యారేజ్కు ఎగువ నుంచి భారీగా చేరుతున్న వరద. 3,82,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 1,82,000 క్యూసెక్కుల అవుట్ఫ్లో. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్లో భారీ వర్షం. జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో నిలిచిన వరద. క్లాస్ రూమ్స్లోకి చేరిన వాన నీరు. గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి మనోహర్ తనిఖీలు. విధులు సక్రమంగా నిర్వహించని పలువురు వైద్యులపై మంత్రి ఆగ్రహం. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో ఇంకా లభించని 9 ఏళ్ల బాలిక ఆచూకీ. ముచ్చుమర్రిలో బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించిన ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి. బాధిత కుటుంబానికి 10 లక్షల పరిహారం అందించిన మంత్రులు. 25,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ప్రభుత్వ అధికారి. సూర్యాపేట జిల్లా మత్స్యశాఖ అధికారిగా చేస్తున్న రూపేందర్ సింగ్ లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న అధికారులు. రూపేందర్ సింగ్ ఇంట్లో ఏసీపీ సోదాలు. శ్రీశైలం మహాక్షేత్రంలో 53 మంది ఉద్యోగులకు స్థాన చలనం. మరికొందరికి అదనపు బాధ్యతలు అప్పగించిన దేవస్థానం. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం మిట్టపాళెం సచివాలయంలో చోరీ. కిటికీ అద్దాలు పగలగొట్టి లోనికి చొరబడిన దుండగులు. కీలక డాక్యుమెంట్స్తో పాటు 2 ప్రింటర్స్ చోరీ. ఎంఆర్పీఎస్ నేత నరేందర్ కిడ్నాప్ కేసులో మరో 4 అరెస్ట్. నిందితులను ముంబై నుంచి హైదరాబాద్కు తరలిస్తున్న పోలీసులు. నరేందర్పై 15 మంది రౌడీలు దాడి చేశారన్న పోలీసులు. బెంగళూరు అసెంబ్లీ ఎదుట బీజేపీ నేతల ఆందోళన. వాల్మీకి స్కామ్పై నిరసనలు. సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు. ఉత్తరప్రదేశ్ గోండాలో రైల్వే ట్రాక్ మరమ్మతులు. రాత్రి పట్టాలు తప్పిన ఎక్స్ప్రెస్ ట్రైన్. ట్రాక్ దెబ్బతినడంతో పునరుద్ధరణ పనులు. హీరో రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా వాట్సాప్ చాట్స్ లీక్. 2023లో మాల్వి మల్హోత్రాకు లవ్ ప్రపోజ్ చేసిన రాజ్ తరుణ్ వెంటనే యాక్సెప్ట్ అంటూ మెసేజ్ పెట్టిన మాల్వి. రోజు ప్లానింగ్స్, ట్రిప్స్, ఔటింగ్స్ ప్రతిదీ షేర్ చేసుకున్న ఇద్దరు. బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం మరికొద్ది గంటల్లో వాయుగుండంగా మారబోతుందంటున్న వాతావరణ శాఖ. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం.